మారిన మనసు. భేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నీ మనోనిశ్చయానికి ఎంతైనా మెచ్చుకోవచ్చు. కాని అవంతినగరపు యువరాజైన అమరధ్వజుడిలాగా నువ్వు కూడా మనసు మార్చుకుంటావేమోనని నాకు సందేహంగా ఉన్నది. శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం అవంతినగరపు పరిసర ప్రాంతమంతా అనేక వందల యోజనాల మేర భయంకరమైన కీకారణ్యంగా ఉండేది. ఆ కీకారణ్యం మధ్య జనపదాలకు చాలా దూరంగా భిల్లులు నివసించేవారు. వాళ్లకు నాగరికత ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు. తమ చుట్టూ ఉండే అరణ్యంలో క్రూరమృగాలు నివసించినట్టే వాళ్ళు జీవించేవాళ్ళు. ఆటవిక జాతులకన్నింటికీ ఉన్నట్టే వాళ్లకు కూడా ఒక నాయకుడు ఉండేవాడు. భిల్లపల్లెలో అందరూ ఆ నాయకుడు చెప్పినట్టే నడుచుకునేవారు. అతని నిర్ణయానికి తిరుగు ఉండేది కాదు. అవంతినగరపు యువరాజు అమరధ్వజుడు తరచుగా అరణ్యాలలో వేటాడేవాడు. అతను మహాబలశాలి, సాహసి కూడా. ఎన్నోసార్లు అతను క్రూర మృగాలను ఎదిరించి ఆయుధం ఉపయోగించకుండా చంపేశాడు. అతనికి ఏ జంతువు భయమూ లేదు. పెద్ద పులులను, సింహాలను సైతం చంపటం అతనికి అవలీల. ఒకనాడు అమరధ్వజుడు తన చేత దెబ్బతిని పారిపోయిన పులిని తరుముతూ అరణ్యంలో చాలా దూరం పోయి అనుకోకుండా భిల్లపల్లె చేరాడు. అక్కడ అలాంటి పల్లె ఉన్నదని, అందులో ఆటవికులు ఉంటున్నారని అతనికి తెలియదు. భిల్లపల్లెను చేరుతూనే అతను చాలా అందగత్తె అయిన భిల్లకన్యను చూశాడు. ఆమె పులిపిల్లలతో ఆడుకుంటూ ఉన్నది. భిల్లకన్య, యువరాజు ఒకరినొకరు అమిత ఆశ్చర్యంతో చూసుకున్నారు. సృష్టిలో ఆడదానికి ఏ ఆభరణాలు, అలంకరణలు లేకుండా అంత అందం ఉండటం యువరాజుకు ఆశ్చర్యం కలిగించింది. భిల్లులను తప్ప ఏ నాగరిక పురుషుణ్ణి చూడని భిల్లకన్య యువరాజు దుస్తులు, వాలకము చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అతను ఎవరో దేవుడై ఉంటాడని అనుకుని ఈ సంగతి అందరికీ చెప్పటానికి గూడెంలోకి పరిగెత్తింది. యువరాజు కూడా ఆమె వెంటనే వెళ్ళాడు. త్వరలోనే అమరధ్వజుణ్ణి అనేక మంది భిల్లులు పొడుగుపాటి ఈటలతో చుట్టుముట్టారు. ఆ పిల్ల కూడా వారి వెంట ఉన్నది. అమరధ్వజుడు వాళ్లతో, నేను అవంతినగరపు యువరాజును. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పిల్లను పెళ్లాడతాను అన్నాడు. భిల్లులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారిలో వృద్ధుడు ఒకడు అతన్ని తన వెంట రమ్మని తమ నాయకుడి వద్దకు తీసుకునిపోయారు. భిల్ల నాయకుడు అతని కోరిక తెలుసుకుని, ఈ పిల్లను పెళ్లాడగోరితే నువ్వు ఒక పరీక్షలో నెగ్గాలి. అందుకు నువ్వు సిద్ధమేనా అని అడిగాడు. అమిత సాహసి అయిన అమరధ్వజుడు తాను ఏ పరీక్షకైనా సిద్ధమే అన్నాడు. అయితే పద అంటూ భిల్ల నాయకుడు అతన్ని అరణ్యంలో ఒక ఖాళీ జాగాలోకి తీసుకుపోయాడు. చూస్తుండగానే భిల్లులందరూ ఆడవాళ్లతోనూ పిల్లలతోనూ సహా వచ్చి అక్కడ చేరారు. భిల్లనాయకుడు వాళ్లనందరినీ ఒక వలయంగా నిలబెట్టాడు. కొద్దిసేపటికి ఆ వలయంలోకి ఒక మహాబలశాలి వచ్చాడు. వాడి వెంట డప్పులు వాయించుకుంటూ కొందరు వచ్చారు. ఏనుగు గున్నలాంటి వాడి శరీరాన్ని, అమిత వికారంగా ఉన్న వాడి ముఖాన్ని చూసి అమరధ్వజుడికి చాలా అసహ్యం కలిగింది. ఆ భయంకరుణ్ణి చూపిస్తూ భిల్లనాయకుడు అమరధ్వజుడితో, మా గూడెంలో వాడికన్నా బలవంతుడు లేడు. నువ్వు మా పిల్లను పెళ్లాడాలంటే వాణ్ణి జయించాలి అన్నాడు. అమరధ్వజుడు భిల్లనాయకుడితో, మీ పిల్లకు వరుణ్ణి నిర్ణయించడానికి ఇది సరియైన పద్ధతి కాదు. ఈ యోధుణ్ణి జయించడానికి పశుబలం చాలును, కానీ వివాహానికి అర్హుడైన వాడికి బుద్ధిబలము, అండదండలు అవసరం కాదా అన్నాడు. మేము అడవిలో బతికేవాళ్లం, మా పద్ధతులు మావి.
మీ పద్ధతులు మాకు అవసరం లేదు. నీకు మా యోధుడితో పోరాడటానికి ఇష్టం లేకపోతే నీ దారిన నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు భిల్లనాయకుడు. ఈ మాటకు అందరూ నవ్వారు. నేను అతనితో పోరాడటానికి సిద్ధమే అన్నాడు అమరధ్వజుడు. వెంటనే అందరి నవ్వులు నిలిచిపోయి నిశ్శబ్దం ఏర్పడింది. ఇద్దరికీ యుద్ధం ఆరంభమవుతూనే భిల్లయోధుడు అమరధ్వజుణ్ణి అవలీలగా ఎత్తి దూరంగా విసిరేశాడు. అందరూ చప్పట్లు చరిచి నవ్వారు. భిల్లకన్య కూడా చప్పట్లు చరిచి నవ్వింది. భిల్లుడి బలం క్షణంకాలం పాటు అమరధ్వజుడికి ఆశ్చర్యం కలిగించింది. అయితే వాడికి పశుబలమే తప్ప మెదడు లేదని, యుక్తులు ఏమీ తెలియవని అతను కనిపెట్టాడు. అందుచేత అతను పడిన చోటి నుంచి లేచి వచ్చి తనను వాడు సమీపిస్తుండగా మెరుపులాగా కాలెత్తి వాడి డొక్కలో బలంగా తన్నాడు. వాడు భయంకరంగా అరిచి అమరధ్వజుడి మీద పడబోయాడు. అమరధ్వజుడు పక్కకు తప్పుకుని అరచెయ్యి అడ్డంగా తిప్పి వాడి మెడనరం తెగేలాగా శక్తి కొద్దీ కొట్టాడు. భిల్లయోధుడు ఘేంకారం చేస్తూ పడిపోయాడు. మళ్ళీ అందరూ చప్పట్లు చరిచారు. భిల్లనాయకుడు అమరధ్వజుణ్ణి భుజం మీద తట్టి, భేష్, నువ్వు గొప్ప యోధుడివి, సందేహం లేదు. మా పిల్లకు తగిన వరుడివి. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అన్నాడు. నాకు ఆ పిల్లను పెళ్లాడాలన్న ఉద్దేశం మారిపోయింది. నన్ను వెళ్ళిపోనీయండి అన్నాడు అమరధ్వజుడు భిల్లనాయకుడితో. అతను కొద్ది దూరం వెళ్ళాడో లేదో భిల్లుళ్ళు అతన్ని చుట్టుముట్టారు. భిల్లనాయకుడు అతన్ని సమీపించి, చూడు బాబూ, ఒక్క సంగతి విని మరీ వెళ్ళు. నీ చేత చచ్చినవాడు నువ్వు పెళ్లాడతానన్న పిల్లను పెళ్లాడవలసినవాడు. ఆమెను పెళ్లాడగోరిన వాళ్లందరినీ వాడు లోగడ ఓడించాడు. కొందరిని చంపాడు కూడాను. అందుకే నీకు వాడితో పోటీ పెట్టాను. ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. అతన్ని చుట్టుముట్టిన భిల్లులు తమ నాయకుడి సైగ గ్రహించి అమరధ్వజుడికి దారి ఇచ్చాడు. కాని అతను ముందుకు కదలలేదు. కొంచెంసేపు అక్కడే నిలబడి ఆలోచించి, నేనామెను పెళ్లాడతాను అన్నాడు. నాయకుడు వారిద్దరికీ పెళ్లితంతు జరిపి ఆ పిల్లను అతని వెంట పంపేశాడు. బేతాళుడి ఈ కథ చెప్పి, రాజా, యువరాజు ఆ పిల్లను పెళ్లాడాలన్న ఉద్దేశాన్ని ఎందుకు మార్చుకున్నాడు? తనను భిల్లయోధుడు విసిరి పారేసినప్పుడు హర్షించిందనా? అలా అయితే మళ్ళీ మనసు మార్చుకుని ఆమెను ఎందుకు చేసుకున్నాడు? తనను పోనిచ్చినట్టే పోనిచ్చి వెనక నుంచి తనను చంపేస్తారనా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తాను బిల్లకన్యను పెళ్లాడాలంటే ఒక పశుప్రాయుడితో పోట్లాడాలని, భిల్లుల ఆచారాలు అలాంటివని తెలిసినప్పుడే యువరాజుకు భిల్లకన్యను పెళ్లాడాలన్న కోరిక పోయింది. తాను పిరికివాడనిపించుకోకుండా ఉండటానికే ఆ భిల్లయోధుడితో పోట్లాడాడు. భిల్లకన్య తన పోటుకు హర్షించిందన్న అపోహ అతనికి కలిగే అవకాశం లేదు. ఎందుచేతనంటే తనకు భర్త కావలసినవాడు చచ్చినప్పుడు కూడా ఆమె హర్షించింది. అయితే యువరాజు ఆమెను పెళ్లాడటానికి కారణం ఏంటంటే ఆమెను పెళ్లాడవలసిన వాణ్ణి తాను చంపాడు. ఇక ఆమెను పెళ్లాడగోరిన వాళ్లందరినీ వాడు ముందే చంపటమో జయించటమో జరిగింది. శౌర్యాభిలాష గల ఆ భిల్లకన్య మరొక వీరుణ్ణి భర్తగా సంపాదించే అవకాశం దాదాపు లేదు. వీరుడుగా తనను ఆమె పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నది. అందుచేత యువరాజు రెండోసారి మనసు మార్చుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సంపూర్ణం.